నమస్కారం. తారాబలం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక విజ్ఞానమే జీవితంలో నిజమైన చైతన్యం. మరి ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని కూడా మేళవించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. మరి జాతకరీత్యా మీకు ఎలాంటి సమస్యలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే వెంటనే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కు కాల్ చేయండి. నమస్కారం గురువు గారు. ముందుగా ఇవాళ పంచాంగం గురించి తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. పరమ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య శ్రీ గురుభ్యో నమో నమః. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండం కరీ చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాధిమూర్ధ్నిస్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. శ్రీ దిగ్విజయరామో విజయతాం. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి శ్రీ జయనామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము. ఈరోజుటి వారము గురువారము. ఆంగ్ల తేదీ 3వ తారీఖు ఏప్రిల్ నెల 2014వ సంవత్సరము. సూర్యోదయం 6 గంటల 10 నిమిషములకు, సూర్యాస్తమము 6 గంటల 28 నిమిషముల 41 సెకండ్లకు. చంద్రోదయము సూర్యోదయ పర్వము అంటే ఉదయము 8 గంటల 43 నిమిషములకు. శుక్లపక్ష చవితి ఈరోజు. విశేషంగా సంకష్టహర చతుర్థి, గణపతికి చాలా ఇష్టకరమైనటువంటి రోజు. నక్షత్రము కృతికా నక్షత్రము పూర్తిగా పరివ్యాప్తం కలదు. యోగము ప్రీతి యోగము, కరణము వణిజ కరణము ఉదయం 8:30 వరకు, తదుపరి విష్టికరణము. సూర్యుడు ఉన్నటువంటి రాశి మీనరాశి, చంద్రుడు ఉన్నటువంటి రాశి వృషభ రాశి. ఇక సూర్యుడి నుంచి కనుక సూర్యస్థానం నుంచి చూసుకున్నట్లయితే ఏకాదశ స్థానం లోపల తృతీయ స్థానంలో చంద్రుడు, చంద్రుడి నుంచి రవి ఏకాదశ స్థానం ఉండడం జరిగింది. ఇక రావుకాల విషయానికి వస్తే మధ్యాహ్నము 1 గంటల 51 నిమిషంలో ప్రారంభమయ్యి 3:42 వరకు, యమగండకాలం 6 గంటల 40 నిమిషాలకు ప్రారంభం, 6 గంటల 10 నిమిషాల ప్రారంభం 7:42 వరకు. గుళిక కాలము 9 గంటల 14 నిమిషాల ప్రారంభంతో 10:47 వరకు. ఇక విశేషంగా ఈరోజు విశేషమైన ముహూర్తాలకు సంబంధించి అభిజిత్ లగ్నం చూసుకున్నట్లయితే మిట్ట మధ్యాహ్నం 11 గంటల 55 నిమిషములకు ప్రారంభమయ్యి 12 గంటల 43 నిమిషాలకు అభిజిత్ లగ్నం కలదు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 16 నిమిషాల ప్రారంభం 11:05 వరకు. తర్వాత 3 గంటల 11 నిమిషాల ప్రారంభమయ్యి 4:01 వరకు దుర్ముహూర్తం కలదు. ఇక వర్జ విషయానికి వస్తే కూడా మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ప్రారంభమయ్యి 2:09 వరకు వర్జం కలదు. ఇక అమృతకాలము రాత్రి 10 గంటల 26 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ముహూర్త బలం గురించి చెప్పాలనుకుంటే మరి తారాబలం ప్రేక్షకులకు అలాగే సినిమా రంగానికి సంబంధించి ఈ రోజు ఏ ముహూర్తాలు ఉన్నాయో తెలియజేయండి. ఇక ముహూర్త విషయానికి వస్తే గనక ఈ రోజు కృత్తికా నక్షత్రము చవితి తిథితో కలిసి రావడం జరిగింది. కృత్తికా నక్షత్రము విశేషంగా కార్తికేయ నక్షత్రము, సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతి కలిగించేటువంటి నక్షత్రము. ముఖ్యంగా ఈరోజు గురువారము, చవితి తిథి అంటే గురుగ్రహానికి ప్రీతి అయినటువంటి బృహస్పతికి సంబంధించిన వారము గురువారము. గణపతికి చాలా ప్రీతి కలిగించేటువంటి తిథి చవితి తిథి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి కృత్తికా నక్షత్రము. అంటే బుద్ధిలో బృహస్పతి అనంటే ఇక్కడ బృహస్పతి గ్రహానికి కూడా అధిష్టాన దేవత ఎవరు అనంటే శివుడే. ఎందుకంటే దక్షిణామూర్తయే నమః అని చెప్పేసి అంటారు. అంటే జ్ఞానానికి జ్ఞానం మాహేశ్వరాదిచ్చేతని శాస్త్రం. అంటే ఈ యొక్క జ్ఞానానికి మహేశ్వరుడైనటువంటి యొక్క దేవదేవుడైన శివుడే అధిష్టాన దేవత. కాబట్టి బృహస్పతి జ్ఞానకారకుడు. కాబట్టి జ్ఞానప్రదాత అయినటువంటి యొక్క శివుని యొక్క ప్రీతి కలిగించేటువంటి యొక్క రోజు. కాబట్టి మొత్తం ముగ్గురు కూడా ఎవరైతే కనుక శివ కుటుంబానికి సంబంధించినటువంటి యోగము, అది కాకుండా ప్రీతి యోగం అనేటువంటి అమ్మవారికి సంబంధించింది. కాబట్టి శివ పంచాయతానికి చాలా ప్రీతి కలిగించేటువంటి రోజు ఈ రోజు. కాబట్టి ఈ రోజు ఎవరైనా సరే తమ తమ ఐచ్ఛిక బాధలు ఏమి ఉన్నా సరే దానికి సంబంధించిన ఇష్టమైన కోరికలు తీరినటువంటి వారు ఈరోజు విశేషంగా శివ పంచాయతనం ఎక్కడైతే ఉంటుందో అలాంటి దేవస్థానాలు దర్శనం చేసుకొని ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసుకున్నట్లయితే ఆ యొక్క దేవదేవుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. ముఖ్యంగా వివాహం కానటువంటి వారు వివాహం గురించి ఈరోజు ప్రయత్నాలు చేసుకోవచ్చు. వివాహ ప్రయత్నాలకు సంబంధించి విశేషంగా దైవారాధన చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. అయితే లేకపోతే కనుక శ్రీ మహాగణపతి దేవస్థానం వెళ్ళి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి
బెల్లము నైవేద్యం నివేదనగా చేయండి. తర్వాత కందిపప్పు లేదంటే పుట్నాలు బెల్లాన్ని నైవేద్యంగా నివేదన చేయండి. దీనివల్ల కొన్ని శుభ సూచనలు కూడా కలుగుతాయి. ఇక సినిమా రంగానికి సంబంధించి ముహూర్తం కనుక చూసినట్లయితే, సినిమా రంగంలో విశేషంగా ముహూర్తం చాలా మంచి ముహూర్తం కలదు. ఎందుకంటే కృత్తికా నక్షత్రం అనేది చాలా మంచి విశేషమైనటువంటి తిథి. కానీ సినిమా ఓపెనింగ్లు మాత్రం లేవు. అంటే ముహూర్తం షార్ట్స్ తీయడానికి మాత్రం అనుకూలంగా లేదు. ముహూర్త షార్ట్స్ విషయానికి వస్తే కనుక ఈ రోజు కనుక సినిమా రంగానికి సంబంధించి ముఖ్యంగా సాహిత్య చర్చలు, ఏదైతే కనుక ఫిలాసఫికల్ సినిమాలు, తర్వాత జానపద సినిమాలు, ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలకు సంబంధించి ఏవైతే ఉంటాయో అలాంటి సినిమాలకు సంబంధించి విశేషంగా ఈరోజు స్క్రిప్ట్ తయారు చేయడం కానీ, తర్వాత దానిపైన ఎక్కువగా వర్కౌట్ చేయడం కానివ్వండి, తర్వాత స్టోరీ డిస్కషన్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఎవరైతే కనుక స్టంట్ మాస్టర్స్ ఉంటారో, స్టంట్ సంబంధించిన కళాకారులకు బాగా అనుకూలంగా ఉంటుంది. అండ్ వన్ మోర్, ఈ యొక్క ఎడిటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు ఎడిటింగ్ రంగంలో ఎవరైతే తెరంగేట్రం చేయాలనుకున్నా వారికి సంబంధించి ఈరోజు చాలా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. గురువు గారు, మరి ఈ వాల్టి భవిష్యవాణి గురించి తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇక భవిష్యవాణి ఎప్పటికప్పుడు మేము చెబుతూనే ఉన్నాము. ప్రేక్షకులందరూ కూడా విశేషంగా ఈ భవిష్యవాణి యొక్క ఏదైతే చెప్తున్నటువంటి దాన్ని ఆదరాభిమానంతో మమ్మల్ని చక్కగా ఆదరిస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు విశేషంగా భవిష్యవాణి కనుక చూసుకున్నట్లయితే, ఈరోజు వచ్చినటువంటి యొక్క తిథి సమ్మేళన ప్రకారం రాబోయే భవిష్యత్తు లోపల రవిగ్రహము ద్వితీయ స్థానములో, అంటే రేవతి నక్షత్రం యొక్క 2వ చరణంలో అడుగు పెడుతున్నాడు. అంటే బుధగ్రహానికి సంబంధించి రేవతి నక్షత్రము, ఆ నక్షత్రంలో 2వ చరణంలో ఈ రోజు అడుగు పెడుతున్నాడు. రేవతి కార్తెలో 2వ పాదము. శుక్రగ్రహానికి సంబంధించి ఈ రోజు గనక తిథి గనక చూసినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుకూల్యత అనేటువంటిది తక్కువగా ఉంది. తర్వాత కుజగ్రహము బుధగ్రహం కలిసి ఉన్నాయి. కుజబుధులు కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా విద్యారంగంలో ఏవైతే కనుక కొన్ని మార్పులు చేర్పులకు అనుకూలంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే రాబోయే కాలం లోపల భవిష్యత్తులో విద్యారంగంలో ఎలాంటి మార్పులు రావాలి, విద్యారంగంలో ఎలాంటి మార్పు చేర్పులు చేయాలి, దాంట్లో ఏవి అడిషనల్ గా యాడ్ చేయాలి, ఏవి తీసేయాలి అనే దాని గురించి విశేషమైన చర్చలు నడుస్తాయి. అది కాకుండా కొన్ని యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రార్ పొజిషన్ దగ్గర నుంచి అకాడమిక్ డీన్ పొజిషన్ వరకు కొన్ని అవకతవకలు ఏవైతే జరిగాయో వాటిపైన విశేషంగా ప్రభుత్వము దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. చాలా మంది పైన వేటు పడేటువంటి యొక్క అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎవరైతే గనక అన్యాయంగా అక్రమార్జనతో ఎవరైతే గనక ఇలాంటి పదవులు యూనివర్సిటీలలో పొందారో అలాంటి వారికి, అది కాకుండా విద్యారంగంలో ఎవరైతే గనక తప్పులు చేసి విద్యారంగంలో ఉన్నతమైన స్థితికి రావడానికి ప్రయత్నాలు చేశారో అలాంటి వారందరి పైన వేటు వేయడానికి ప్రభుత్వం విశేషమైనటువంటి యొక్క దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇప్పటి వరకు గవర్నర్ నరసింహన్ గారు విశేషమైనటువంటి యొక్క అన్యాయాన్ని అరికట్టడానికి, అక్రమార్కులను బంధించడానికి విశేషంగా ప్రయత్నాలు చేస్తారు అని చెప్పడం జరిగింది భవిష్యవాణిలో. అది 100% నిజమైంది. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో కేవలం 7 నుంచి 10 రోజుల్లో మాత్రమే ఎంక్వైరీ జరిగి దానికి సంబంధించిన విషయాలు మొత్తం బట్టబయలవ్వడం అనేది చాలా అద్భుతం. ఇది భారతదేశ చరిత్రలో ఇది చాలా తక్కువగా, అంటే ఒక 10 మాత్రమే అలాంటి విషయాలను 10 రోజుల్లో ఎంక్వైరీ పూర్తవడం అనేది అలాంటి అద్భుతమైనటువంటి ఒక విషయం జరిగింది. ఏదైతే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించి జరిగినటువంటి అవకతవకలు ఏవైతే జరిగాయో ఒక పెద్ద స్కామ్, అది కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం. అది దాని గవర్నర్ నరసింహన్ గారు చాలా బుద్ధిబలంతో, చాలా చాకచక్యంతో ఏవైతే ప్రభుత్వ అధికారులకు విశేషమైనటువంటి అధికారులను ప్రతిపాదింపజేసి ఆ యొక్క విషయాన్ని చాలా దృష్టి కేంద్రీకరించి మరి ఈరోజు దేశ భవిష్యత్తును కాపాడడానికి గవర్నర్ నరసింహన్ గారు విశేషమైన కృషి చేశారు. వీరికి ఆ తెలుగు ప్రేక్షకులందరూ కూడా విశేషమైన ధన్యవాదాలు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే భవిష్యవాణిలో మేము చెప్పాము, ఎందుకంటే గవర్నర్ నరసింహన్ గారి పరిపాలన ఆదర్శనీయంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరిపాలన ఉంటే రోజులన్నీ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పాటు ఈ యొక్క